అన్నయ్య, సునంద బాలే బుక్ అయింది కదా? ఎరా డీజిల్కి వెళ్ళావా ఢిల్లీకి వెళ్ళావా? ఊరుకోండి బాస్, మీరు నన్ను ఢిల్లీ కాదు కదా కనీసం ఇంటి గేటు కూడా దాటనివ్వరు. కౌంటర్లొద్దురా, కారణం చెప్పు, ఎందుకు లేట్ అయింది? అమ్మో, నిజం చెప్తే చంపేస్తాడు వీడు. అంటే అది ఏం చేయమంటారు బాస్, బొంకలన్నీ బంద్ అంట. ఒకటే క్యూ కట్టారు జనం అంతా, అందుకే లేట్ అయింది. క్యూ కట్టింది బంకు దగ్గర పార్ దగ్గర? అంతేలేండి, నేనేం చెప్పినా మీకు ఎటకరంగానే ఉంటుంది. ఇదిగోండి కేసు, సునంద గారికి ఇవ్వండి. తాను ఇప్పటిదాకా నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నావా? తాను ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికండి? ఇంటికి. ఏ ఇంటికి? తనింటికే. తనింటికా? ఏంటి ఏదో జైలుకి వెళ్ళినట్టు మొహం అలా పెట్టావు? అవే ఏం లేదండి, లేట్ అయినందుకు రేపు నన్ను చేత కొడతారేమోనని. డౌటే లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి దొరికేది? ఆ సూర్యకు దొరికిందనుకో, దాని తద్దినం జరిగినట్టే. తాను అత్త, ఆ ఈడియట్ ఇప్పుడే వచ్చాడు. నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందిరా. ఏంటి? అరే అరే అవునరా, వాడు తెలివిగా ఆలోచించి ఉమాదేవిని కూడా విడిపించుకున్నాడు రా. చావుని తప్పించుకొని వస్తున్నాను. ఇంకపై నేను ఇక్కడ ఉంటే ఆ సూర్య నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అంతేకాదు, ఆ సిరి కొండారెడ్డితో నేను రవివర్మ చెల్లెల్ని అని చెప్పిందనుకో, ఆ పద రెండు వైపుల నుంచి ముంచుకొస్తుందిరా. అందుకే నువ్వు పంచే. అవన్నీ తర్వాత నువ్వు ముందింటికి రా అత్త. నేను రానురా, నేను రాలేను కూడా. ఆ రెండు కుటుంబాలు నాశనం అవ్వాలంటే నేను బ్రతికుండాలరా. రే బద్రి, నేను కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతానురా. అత్తా, నేను కొన్ని రోజులు లండన్ వెళ్ళిపోతానురా. నేనున్న తర్వాత కూడా నువ్వు ఆ మాట అన్నావంటే నేను చేతగాని వాని అన్నట్టుగా. నువ్వు రా, నీకేం కాదు. వద్దురా, నా మాట విను. రే బద్రి, వాళ్ళకి నీ వెనక నేనున్నాను అని తెలుసు, కానీ నీకు నాకు రిలేషన్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందు ఆ వైశ్య మెళ్ళో తాళి కట్టు. వైశ్య నీ భార్య అయింది అంటే నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. అది కాదత్తా. ఒరే ఆవేశపడకరా, ఆలోచించు. ముందు వైశ్యుని పెళ్లి చేసుకోవడానికి ఆ పిఆర్ని తొందర పెట్టు. ఒరే నేను అవకాశం చూసుకొని మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అత్త, నా మనసు ఒప్పుకోవట్లేదు అత్త, ప్లీజ్. ఒరే బద్రి, నా మాట వినమన్నానా? సరే, నేను లండన్కి వెళ్ళగానే నీకు కాల్ చేస్తాను, సరేనా? ఒరే జాగ్రత్తరా. డ్రైవా, కార్ని ఎయిర్పోర్ట్కి పోని. సూర్య, ఆ రెండు కుటుంబాలు నాశనం అవ్వాలంటే నేను బ్రతికుండాలరా. వైశ్య నీ భార్య అయింది అంటే నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏంటి బాసు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, వచ్చే మాసంలో మంచి ముహూర్తాలున్నాయట. మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేద్దామని. బాస్,
ఎన్నాళ్ళకు నా బాధ అర్థం చేసుకున్నారు బాస్. అంతేకాదు బాస్, మీరు మంచి మనసున్న మనిషి అనిపించుకున్నారు బాస్. ఏంటి ఏంటి మంచి మనసున్న మనిషి అనిపించుకున్నారు బాస్. మళ్ళీ చెప్పు. మంచి మనసున్న మనిషి అనిపించుకున్నారు బాస్. అంటే ఇన్ని రోజులు మనసు లేని మనిషినేనా? నేను అలా అనలేదు బాస్. మరి ఎలా అన్నావురా? అసలే ఆ సూర్య మా అత్త విషయంలో కొట్టిన దెబ్బ నుండి తేరుకోలేక, దాన్ని మర్చిపోలేక నేను ఫ్రస్ట్రేషన్ లో ఉంటే కలుగులో ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తినట్టు నీ గెంతులేంట్రా? రోడ్డు రోలర్ కింద చేయి పెడితే సౌండ్ ఎలా వస్తుందో తెలుసా? ఇలా ఉంటుందిరా. అత్తను భయపెట్టినంత మాత్రాన్ని గెలిచాలనుకుంటున్నాడా సూర్య? అత్తని టచ్ చేసి నా ఇగోని హర్ట్ చేశాడు. వదలను, వాణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వను. రాయ్ సూర్య, నువ్వు మళ్ళీ దొరక్కపోవు. చేసిన దానికి రెట్టింపు తిరిగి ఇవ్వకపోను. ఎక్కడున్నావురా? ఇంటికొచ్చిన అతిథిని పలకరించే సంస్కారం నీకు బాగా తగ్గిపోయినట్టుంది. అనుకోని అతిథి ఇంటికొచ్చినప్పుడు ఆశ్చర్యం సంస్కారాన్ని మర్చిపోయేలా చేస్తుంది. గెలిచిన విజయాన్ని పంచడానికి వచ్చావా? ఇకపై ఇదే జరుగుతుందని చెప్పడానికి వచ్చాను. నువ్వేంటో, నీ టాలెంట్ ఏంటో, నువ్వు తలుచుకుంటే ఏమేం చేయగలవో నేను కళ్ళారా చూశాను. అందుకే నీ శ్రేయోభిలాషిగా ఓ మాట చెప్పాలని వచ్చాను. తప్పకుండా. నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న మై డియర్ వైషుకి బావవి, నాకు వరుసకి అన్నయ్యవి. నువ్వు చెప్తే కాదంటానా? చెప్పు బ్రో. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. కాబట్టి ఇక యుద్ధం చేయాల్సింది చీకట్లో కాదు, వెలుగులో. ఇప్పటిదాకా నిన్ను దెబ్బ కొట్టాలని, నీ రియల్ క్యారెక్టర్ ఏంటో బయట పెట్టాలని నేను చేసిన ప్రతి ప్రయత్నాన్ని చాలా తెలివిగా తిప్పికొట్టావు. ఇక మీదటి నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే కొడతాను. మోస్ట్ వెల్కమ్ బ్రో. నువ్వెప్పుడు ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. నేను దాన్ని నాకు అనుగుణంగా మార్చుకుంటూనే ఉండాలి. నీ ఇంట్లోనే నిన్ను విలువలేని మనిషిగా నిలబెట్టాలి. అదే కదా నాకు ఎంటర్టైన్మెంట్. సంబరపడుకో. సునంద చావుతో మీ నాటకాలకు ముగింపు పలుకుదాం అనుకున్నాను. జస్ట్లో మిస్ అయ్యి చావు భయంతో పారిపోయింది. ఇంతకు ముందు నా నీళ్ళని నాకు దూరం చేశారు. ఇప్పుడు వైషు విషయంలో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అంత సీన్ లేదమ్మా. వైషుకి నాకు నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపిస్తావు. చూస్తావుగా, నీ అంచనాల్ని దాటి నా ఆలోచనలుంటాయి. ఇక మీదట నేనిచ్చే ట్విస్ట్లకి నువ్వు ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతావు. రోడ్ల మీద పిచ్చివాడిలాగా పరిగెత్తిస్తా. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఊహించడానికే నువ్వు భయపడే స్థాయికి నిన్ను దించుతా. ముఖాముఖి యుద్ధం ఇప్పుడే మొదలైంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎక్కడి నుంచి తీసుకొస్తాడమ్మా అత్తనే? అసలు ఎక్కడ దాచాడు? ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే అతను ఖచ్చితంగా మామయ్య దాచాడమ్మా. మన ముందు మాత్రం ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నాడు. ఆడనీరా, అన్న ఎన్ని నాటకాలు ఆడినా మనకొచ్చిన నష్టమేమీ లేదు. నష్టం లేదంటావేంటమ్మా? అత్త తిరిగి వస్తే అందరూ ఒక్కటైపోయి ఈ పెళ్లి కాదంటారు కదా. ఎట్టా కాదంటారో నేను చూస్తారా సిన్న. ముందైతే దాన్ని మన ముందుకు రాని, అప్పుడు మా అన్నతో ఎట్టా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. అప్పుడంటూ ఉమాదేవి లేదు కాబట్టి మా అన్నతో నేనేమి మాట్లాడలేకపోయినా, అది తిరిగొచ్చినాదంటే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వేం కంగారు పడమాకరా సిన్నా. ఉమాదేవి తిరిగొచ్చినాదంటే
మనం అన్నకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. మా అన్న నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. పైగా ఉమాదేవి రాక వల్ల మనకు నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉండాది. అది ఇన్ని రోజులు ఈ ఇంట్లో లేనందుకే కదరా ఈ పెండ్లి వాయిదా పడినది. అది ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టగానే నీ చేత సిరిమెళ్ళలో తాళి కట్టించేస్తా. అప్పుడు సచ్చినట్టు మా అన్న ఉమాదేవి నా మాట వింటారు. లేదమ్మా, నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మావయ్యకి మా పెళ్లి చేయాలన్న ఆలోచన నిజంగా ఉంటే అత్తని ఇన్ని రోజులు దాచాల్సిన అవసరమే ఉంది. మావయ్య ఏదో దొంగాట ఆడుతున్నాడమ్మా. చాలా తెలివిగా మనల్ని బోల్తా కొట్టించాలని చూస్తున్నాడు. చూస్తుండు, ఖచ్చితంగా ఈ పెళ్లికి మావయ్యే అడ్డుపడతాడు. మా అన్నని ఎట్టా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసురా. 600 ఈ పెండ్లి జరిపించి తీరతాను. నన్ను క్షమించమ్మా. నాకు తెలియని తన వల్ల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఏంది సిరి ఆ మాటలు? అమ్మని కాపాడుకోవాలన్న నీ ఆరాటం ఆ సునందకు అవకాశంలో మారినాది గాని నీకు మాత్రం ఇట్ట జరుగుతుందని ఏం తెలుసు? మీ నాయన అత్త కలిసే నన్ను సునంద కాడ గట్టి పడేసినారమ్మా. ఇంకా సునంద గురించి మాట్లాడుకోవటం అనవసరం. అమ్మా, ఇప్పుడు నాన్న మారిపోయాడు. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. నిన్నీ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నాన్న చాలా బాధపడుతున్నాడమ్మా. నిజమా సిరి? మీ నాయన నా గురించి ఆలోచిస్తుండా? నా కోసం ఎదురు చూస్తుండా? నువ్వు నన్ను సంతోషపెట్ట నీకంటుండావు గాని మీ నాయన ఎప్పుడు మారాలా? సిరి చెప్పింది నిజం పిన్ని. బాబాయ్ పూర్తిగా మారిపోయారు. నువ్వు ఇంటికి వెళ్లడమే ఆలస్యం. ఇంద్రా నిన్ను నిలదీస్తాడు. నువ్వింకా అత్త దగ్గర బందీగా ఉన్నావనుకుంటున్నాడు. ఏంది నువ్వు అనేటిది? ఆయనేగా నన్ను బంధించినది. మరిప్పుడు మధ్యలో చాలా జరిగాయమ్మా. సరే, మీ నాయన నిజంగా అంతలా మారిపోయినాడా? అవునమ్మా. నాన్నని ఇంక తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నేనెవరిని తప్పు పట్టలేదమ్మా. పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకొని అటు ఇంద్రాణి ఇటు సునంద నిన్ను ఎంత నరకయాతన పెడుతుండారో అని నేను అనుక్షణం భయపడుతూ గడిపినానమ్మా. సూర్య, వైషు జీవితం ప్రమాదంలో ఉండాది. ఆ బద్రి మంచోడు కాదు. మా ఆయన ఇంద్రాణి అసునంద కలిసి బద్రిని
మీ మీద కోసుకొలిపినారు. తెలుసు పిన్ని. మరి ఈ విషయం పెద్దన్నయ్యకి చెప్పలా? లాభం లేదు పిన్ని. ఇప్పుడు మామయ్య పూర్తిగా బద్రి మాయలో ఉన్నాడు. ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. పైగా ఆ బద్రి చెడ్డవాడని ప్రూవ్ చేయాలనుకున్న ప్రతిసారి నేను విఫలమయ్యాను. దాంతో మామయ్యకి నా మీద నమ్మకం పోయి ఆ బద్రి మీద ఎక్కువయింది. ఇప్పుడు కూడా వాడి గురించి తెలుసుకోవాలని వాడి దగ్గర పనిచేసే ఆనందంగాని పట్టుకుంటే వాడి ద్వారా సునంద విషయం తెలిసింది. సునంద ఎక్కడుందో కనిపెట్టి దాని అంతు చూడాలనుకున్నాను. సునంద ఇంటి దగ్గర సిరిని చూసి షాక్ అయ్యాను. అప్పుడే తెలిసింది సునంద డబుల్ గేమ్స్ ఆడుతుందని. మనకి నిజం తెలిసిపోయిందన్న విషయం దానికి తెలిసిపోయింది కాబట్టి ఇక అది మన కంటికి కనిపించదు. ఇక మిగిలింది వైషు పెళ్లి ఆపడమే. కానీ ఎలా? బద్రి చెడ్డవాడని మామయ్య ముందే నిరూపించాలి. అదెలాగో నాకు అర్థం కావట్లేదు. దీనికెందుకు ఇంతలా ఆలోచించటం? మా అన్నయ్య ఎవరి మాట నమ్మకపోయినా నా మాట నమ్ముతాడు. నేను పోయి జరిగిన విషయం మొత్తం మా అన్నకు చెప్పేస్తాను. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మామయ్యకి ఈ విషయం చెప్తే బద్రి కోపంతో నువ్వు మామయ్య దగ్గర ఉన్నావన్న విషయం అత్తకి చెప్తాడు. అది చాలా ప్రమాదం. అవునమ్మా, నాన్న అత్త కలిసి నిన్ను సునంద దగ్గర దాచిపెట్టారన్న విషయం నాకు తెలియక నిన్ను విడిపించి మళ్ళీ సునంద చేతిలో పెట్టాను. అందుకు మొదట నాన్న తప్పుపడతాడు. అంతేకాదమ్మా, ఇప్పటికీ కూడా నువ్వెక్కడున్నావో నాన్నకి అత్తకి తెలియదు. ఒకవేళ బద్రికి తెలిసినా చెప్పలేడు. ఎందుకంటే రెండోసారి నేను బంధించిన విషయం ఇంద్రాణి దగ్గర సునంద దాచిపెట్టింది కాబట్టి. సో ప్రాబ్లం కొని తెచ్చుకోడు. అంతేకాదమ్మా, ఇన్ని రోజులు నిన్ను దాచిపెట్టి నాటకం ఆడింది నేనే అని నాన్నకి తెలిస్తే దేనికోసమైతే ఇన్నాళ్ళు కష్టపడ్డామో అది జరగకుండా పోతుంది. పైగా నాన్న మనల్ని అపార్థం చేసుకుంటాడు. ఇది అదనుగా తీసుకుని ఇంద్రాణి అత్త ఇంకా రెచ్చిపోతుంది. నాన్నని మళ్ళీ తన మాట వినేలా చేసుకుంటుంది. నాన్న ఇప్పుడిప్పుడే మారుతున్నాడమ్మా. ఇలాంటి టైంలో ఇవన్నీ తెలిస్తే నాన్న మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతాడు. అలా జరగడానికి వీల్లేదమ్మా. నువ్వెక్కడున్నావనే విషయం ఇప్పుడే ఎవరికీ తెలియకూడదు. అది కాదమ్మా, మనం మన గురించి ఆలోచిస్తా ఉంటే అవతల బద్రి మన వైశ్య జీవితం నాశనం చేస్తాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు పిన్ని. అది నేను చూసుకుంటాను. సిరి చెప్పినట్టు కొద్ది రోజులు నువ్వు ఎక్కడున్నావనే సంగతి ఎవరికీ తెలియకూడదు. కొండారెడ్డి బాబాయ్ ఇప్పుడిప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు. తను ఇంకా పూర్తిగా మారి మన రెండు కుటుంబాలు ఒక్కటైతే బావుండాలని కొండారెడ్డి బాబాయ్ అనుకోవాలి. అంతవరకు మనం ఈ డ్రామా కొనసాగించాలి. వైశ్య జీవితాన్ని నువ్వే కాపాడాలి సూర్య. ఇంక నువ్వు ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు పిన్ని, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ చేస్తాను. బావా, ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఎందుకు? పనుండి. బద్రిని కలిసే పనేనా? తెలుసు కదా వైషు, డైరెక్ట్గా అడగచ్చు కదా. ఎక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎందుకు? సరే, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. బద్రి ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఆన్సర్ తెలుసు కూడా క్వశ్చన్ చేయడం పిచ్చితనం. ఏమైంది బావా నీకు? ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? బద్రి మీద నీకు ఇంకా అనుమానం పోలేదా? రోజు రోజుకి ఇంకా బలపడుతోంది. అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది బావా? నీకొక్కడికే బద్రి ఎందుకు తప్పుడు మనిషిలా కనిపిస్తున్నాడు? కనిపించడం కాదు, వాడు తప్పుడు మనిషే. వాడు మేకవన్నె పులి.
నీ ముందు మంచివాడిలా నటిస్తున్నాడు గాని వాడి మనసులో ఎంత కుతంత్రం ఉందో మీకు తెలియట్లేదు. అది తెలియజేయాలని నేను తపన పడుతున్నాను. నటించాల్సిన అవసరం తనకేంటి బావా? ఆస్తి, అంతస్తు, పలుకుబడి ఏ విషయంలో అతను మనకంటే తక్కువవాడు కాదు. ఇంకా దేనికోసం మనల్ని మోసం చేయాలనుకుంటాడు? ఈ ప్రశ్నకి నేను ఇప్పుడే సమాధానం చెప్పలేను వైషు. కానీ మామయ్య నాకు వారం రోజులు టైం ఇచ్చారు. ఆ టైం పూర్తయ్యేలోపు బద్రి కరెక్ట్ పర్సన్ కాదని నిరూపించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. నన్ను మీరందరూ అపార్థం చేసుకున్నా, అసహ్యించుకున్నా పర్వాలేదు. నేను మాత్రం నా ప్రయత్నం ఆపను. ఎందుకంటే ఇది నా కుటుంబం. నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. ఏ ఒక్కరికి చిన్న సమస్య వచ్చినా చూస్తూ ఊరుకోను. నా చెల్లెలన్న మాటలకి నువ్వింత బాధపడుతున్నావే, మరి నా చేతలకి నీ చెల్లెలు ఎంత కుమిలిపోయి ఉంటుంది బావా. కానీ నా ఉమాదేవి ఏనాడు నా మాటకి ఎదురు చెప్పలేదు బావా. భర్తను ఎట్లా చూసుకోవాలో నీ చెల్లికి తెలిసినంతగా నా చెల్లికి తెలియదు బావా.